హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. ఇవైతే పెయిడ్ సర్వీసెస్ అండి. సో ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ పరిస్థితుల కోసం ఇప్పుడు ఆర్కేంజెల్ మైకేల్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి? సో, ఇలాంటి రీడింగ్ ఈరోజు ఎందుకు చేస్తున్నాను అంటే, మోస్ట్‌లీ అంటే అందరికీ కూడా ఏదో ఒక సిట్యుయేషన్ అయితే వాళ్ళ లైఫ్‌లో ఉంటుందండి. వాళ్ళేంటంటే ఎప్పుడెప్పుడు అది క్లియర్ అవుతుంది, వాళ్ళ లైఫ్ బెటర్ అవుతుంది అని వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ అలా అనుకునే లోపే ఇంకొక సిట్యుయేషన్ బిగిన్ అవుతుంది. ఇలా చూసుకున్నట్టయితే ప్రతి మనిషి లైఫ్‌లో కూడా చాలా సిట్యుయేషన్స్ ఉంటాయి. ఆ టైంకి అవి ఏంటంటే క్లియర్ అయిపోతాయి అని అనిపిస్తుంటది. కొన్నిసార్లు మాత్రం కాంప్లికేట్ అవుతున్నట్టు కూడా అనిపిస్తూ ఉంటది. బట్ ఏది ఏమైనా సరే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను అండ్ ఇంతకు ముందు కూడా చేశాను. ఆర్కేంజెల్ మైకేల్ ఏంటంటే ఒక వారియర్. సో, మన లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ మనం బ్రేవ్‌గా ఫేస్ చేయలేకపోతున్నప్పుడు, మనకు భయం వేస్తున్నప్పుడు డెఫినెట్‌గా ఆర్కేంజెల్ మైకేల్ మన సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. బట్ ఈరోజు ఏది ఏమైనా సరే మీరు ఎలాంటి సిట్యుయేషన్స్‌లో ఉన్నా అంటే మీ ఫియర్స్ ఎలాంటివైనా సరే ఆర్కేంజెల్ మైకేల్ అసలు మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? మీరసలు అంటే ఎలా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది ఇప్పుడు అనేదైతే ఈరోజు రీడింగ్. సో, చూద్దాం. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి బ్రౌన్ కలర్ 1111 నంబర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ కలర్ 1111 నంబర్ ఉంది. సో, థర్డ్ కార్డ్ సెట్‌కి రెడ్ కలర్ 1111 నంబర్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. సో, ఆర్కేంజెల్ మైకేల్ గురించి రీడింగ్ చేస్తున్నాను కాబట్టే ఈ నంబర్ అయితే నేను పెట్టాను. సో, ఇది ఏంజెల్ నంబర్ అన్నిటికంటే కూడా మోస్ట్ సిగ్నిఫికెంట్ అండ్ పవర్‌ఫుల్ ఏంజెల్ నంబర్ అని చెప్పొచ్చు. సో, అందుకే చూద్దాం అసలు మీ ఇంట్యూషన్ ద్వారా మీకు ఏదైతే కనెక్ట్ అవుతుందో దాని ప్రకారం మీరు కార్డ్ సెట్‌ని పిక్ చేసేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ బ్రౌన్ కలర్ 1111 నంబర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీ పరిస్థితుల కోసం ఇప్పుడు ఆర్కేంజెల్ మైకేల్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి? సో, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. సో, మీరేం చేస్తారు అంటే రీడింగ్ చూసే ముందే మీ ఐస్ క్లోజ్ చేసుకొని మీ లైఫ్‌లో అసలు ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నాయి, మీరేం ఫేస్ చేస్తున్నారు అనేది ఒకసారి రీకలెక్ట్ చేసుకోవచ్చు. ఆ బేసిస్‌లో రీడింగ్ చూడొచ్చండి. బట్ రీడింగ్ అయితే ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా చాలా న్యూట్రల్‌గా చూడడానికైతే ట్రై చేయండి. సో, చూద్దాం అసలు. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీరిప్పుడు ఏ సిట్యుయేషన్ అయితే ఫేస్ చేస్తున్నారో నిజానికి ఈ సిట్యుయేషన్‌లో మీరైతే ట్రాప్ అయిపోలేదు. మీరేంటంటే ట్రాప్ అయిపోయినట్టుగా మీకసలు ఎక్కడా ఛాన్స్ లేనట్టుగా ఆర్ మీరు ఏం చేసినా సరే అది వర్కౌట్ అవ్వట్లేదు అంటే ఇంక వర్కౌట్ అవ్వదు అన్నట్టుగా ఇలా నెగెటివ్‌గా థింక్ చేయడం అయితే మానేయండి. చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ చాలా ఆపర్చునిటీస్ కూడా మీకొస్తాయి. సో, ఇదేంటంటే ఒక కెరియర్ యాస్పెక్ట్ అవ్వచ్చు, ఫినాన్సెస్ యాస్పెక్ట్ అవ్వచ్చు, ఆర్ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అవ్వచ్చు. ఏదేమైనా సరే మీరేంటంటే ఇప్పటి వరకు అంటే ఈ సిట్యుయేషన్ మీద వర్క్ చేసి ఇంకా స్ట్రెస్ అవుట్ అవుతున్నారు. మీ వల్ల అవ్వట్లేదు. లైక్ ఫెడ్ అప్ అయిపోయారు. ఇంకా గివ్ అప్ చేసేయడమే మంచిది అని మీకు అనిపిస్తే మాత్రం అప్పుడే గివ్ అప్ అయితే చెయ్యొద్దు. ఎందుకంటే ఇది ఇంకా ఎండ్ అవ్వలేదండి. అండ్ ఇదేంటంటే మీరు ట్రాప్ అయిపోయినట్టుగా కూడా కాదు. యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్‌లో మీరెక్కడా కూడా స్టక్ అవ్వలేదు. మీ ఎండ్ నుంచి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ప్రయత్నం కూడా ఒక లెసనేనండి మీకు. అవి మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మీరేంటంటే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే ఇంకా అక్కడే ఉన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. బట్ వచ్చే రోజుల్లోనే మీకు చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. మీరేంటంటే మళ్ళీ కూడా ఛాన్స్ తీసుకోవడానికైతే మీకు ఉంటుంది. ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి. నేను క్లియర్‌గా చెప్తున్నాను కదా! ఆర్కేంజెల్ మైకెల్ ఏంటంటే మిమ్మల్ని గైడ్ చేస్తారండి. పర్సనల్‌గా గైడ్ చేస్తారు. అండ్ స్పిరిచ్యువల్‌గా కూడా మీకేంటంటే కొన్ని అర్థమయ్యేలా చేస్తారు. ఏది ఏమైనా సరే మీరైతే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. కాకపోతే మీరు అనుకోవచ్చు మరి ఇలాంటి సిట్యుయేషన్స్ ఎందుకండి ఫేస్ చేస్తున్నావు? అంటే ఇది వర్కౌట్ అయ్యేది నిజంగా అన్ని పాసిబిలిటీస్ ఉంటే అది ఎప్పుడో అయిపోవాలి కదా! మళ్ళీ మళ్ళీ మేము ఇంత సఫర్ అయ్యి, ఇంత స్ట్రగుల్ ఎందుకు తీసుకోవాలి? అసలు మేము ఇది డిజర్వ్ చేస్తామా? ఇంత అవసరం లేదు కదా మాకు అని మీరు అనుకుంటే డెఫినిట్‌గా మీలో ట్రాన్స్‌ఫర్మేషన్ రావాలండి. మీరేంటంటే మేబీ ఒక సిట్యుయేషన్‌లోని ఒకలాగా యాక్ట్ చేసిన తర్వాత, ఒకలా ఫేస్ చేసిన తర్వాత, అది ఎప్పుడైతే వర్కౌట్ అవ్వట్లేదో, మీరేంటంటే మళ్ళీ ఇంకొకలా ట్రై చేస్తున్నారు కానీ, బట్ మీరు దాని నుంచి ఏం నేర్చుకున్నారు? దానివల్ల మీరేం చేంజ్ అయ్యారు? అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు చేస్తున్న ప్రయత్నాలకు మధ్యలో మీరు చేంజ్ అవుతూ కూడా ఉండాలి. మీరు సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవాలి. అంటే మీ పర్స్‌పెక్టివ్ అనేది చేంజ్ అవుతూ ఉండాలి. బట్ మీరేం చేస్తున్నారంటే ఒకటి వర్కౌట్ అవ్వకపోయినా స్టిల్ మీ పర్స్పెక్టివ్ మీరు చేంజ్ చేసుకోవట్లేదు. యాజ్ ఎ ఇండివిడ్యువల్‌గా మీలో ఎలాంటి చేంజెస్ లేవు. సో, అలాంటప్పుడు ఆ సిట్యుయేషన్ వర్కౌట్ అవ్వదు కదా! సో, ఇది మీరు తెలుసుకోవాలి. ఇది మీరేంటంటే మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని ఇక్కడ ఆర్కేంజెల్ మైకెల్ అయితే క్లియర్‌గా చెప్తున్నారు. ఎప్పుడైతే మీరు మార్చుకుంటారో సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మీకు బెటర్‌గా అర్థమవుతుందండి. అంటే ఈ టైంలో మీ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. మూన్ ఎనర్జీస్ ఏంటంటే చాలా యాక్టివ్‌గా ఉంటాయి కాబట్టి మీరేంటంటే ఏదైనా సరే ఒకటి సెన్స్ చేస్తే అదే రియల్ అవుతుందండి. అయితే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేబీ కొన్నిసార్లు మీ ఇంట్యూషన్ చెప్తుంది కూడా మీకు అర్థం అవ్వకపోవచ్చు. సో, ఇలా అంటే మీరేమైనా సరే మీ ఇంట్యూషన్ చెప్తుంది కరెక్ట్‌గా సెన్స్ చేయలేకపోతున్నారు. మీకు కొన్ని అర్థం అవ్వట్లేదంటే మీ మనసుకి ఏదైతే ఒక్కసారి అనిపిస్తదో అది మీరు ఏదైనా ఒక పేపర్ మీద అంటే రాసేసుకోవడం మంచిది. అంటే చాలా మంది ఏం చేస్తారు అంటే వాళ్ళు ఆ టైంలో ర్యాండమ్‌గా ఏదైతే ఫీల్ అవుతారో అది ఇగ్నోర్ చేసేస్తారు. అలా అనిపిస్తుంది కానీ ఏం లేదులే, అలా ఏం ఉండదులే అని అనుకుంటారు. బట్ అలా కాకుండా ఈ టైంలో మోస్ట్‌లీ మీకు ఏదైనా ఒకటి అనిపిస్తుంది. మీ సిట్యుయేషన్‌కి సంబంధించి మీరు డిఫరెంట్‌గా ఫీల్ అవుతున్నారు అంటే మీరు మోస్ట్‌లీ ఒక బుక్‌లో అవన్నీ రాసేసుకోండి. అవన్నీ రాసుకున్నప్పుడు కూడా మీకు అర్థమవుతుంది. మీ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఈ సిట్యుయేషన్‌కి సంబంధించి యూనివర్స్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తుంది. సో, ఎంతవరకు మీకనిపించింది రైట్ అయింది. సో, మీరేం చేశారు? ఇలా ప్రతిదీ కూడా మీకు క్లారిటీ అయితే ఉండాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే, ఈ టైంలోని మీ ఎండ్ నుంచి మీకు సిట్యుయేషన్స్ మీద క్లారిటీ ఉండాలి. మీలో చాలా చేంజెస్ రావాలి. అండ్ మీరేంటంటే, కొంత పాజిటివ్‌గా ఉండాలండి. అంటే ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండాలి, ఉండాలి అని నేను చెప్తాను కానీ, చాలా తక్కువ మందేంటంటే, ఆ టైంకి పాజిటివ్‌గా ఉంటారు కానీ, మళ్ళీ తర్వాత మామూలేనండి. వాళ్ళేంటంటే నెగెటివ్‌గానే థింక్ చేస్తుంటారు. నెగెటివ్‌గానే ఉంటారు. పెద్దగా సిట్యుయేషన్స్‌ని ట్రస్ట్ చేయరు. ఇలా చాలా కామన్‌గా జరుగుతూ ఉంటది. బట్ మీ విషయానికొచ్చేసరికి ఇది ఏంటంటే మీకు మంచి టైం అండి. స్పిరిచ్యువల్ గ్రోత్‌కి మంచి టైం అని చెప్పొచ్చు. సో, ఎవరైనా సరే ఈ యోగా కానీ, మెడిటేషన్ కానీ ఎక్కువ చేయాలి అనుకుంటే చెయ్యండి. అలా ఎందుకు చెయ్యాలి అంటే మీరు చేయడం వల్ల మీకు కొంత మెంటల్ క్లారిటీ వస్తుంది. ఆన్సర్స్ దొరుకుతాయి. మీరు అనుకున్న విధంగా మీ సిట్యుయేషన్స్‌ని మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. మీకు అర్థమవుతుందండి. అండ్ మీరేంటంటే హై వైబ్రేషన్స్ క్యారీ చేస్తారనమాట. సో, మీ ఎనర్జీ అనేది కొంత షిఫ్ట్ అవుతుంది. దానివల్ల కూడా మీరేంటంటే కాన్ఫిడెంట్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం కానీ, సిట్యుయేషన్స్‌ని మీ కంట్రోల్‌లోకి తీసుకురావడం కానీ ఇలాంటివి జరుగుతాయండి. సో, ఒకటైతే గుర్తుపెట్టుకోండి. మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌ని ఎలా అయితే హ్యాండిల్ చేయాలి అనుకుంటున్నారో అలా చెయ్యండి. ఇక్కడ మీకు వేరే వాళ్ళ అడ్వైస్ అవసరం లేదు. ఆర్ మీరేంటంటే ఇక్కడ అంటే ఏదో వ్యక్తులకు అర్థమయ్యేలా చెయ్యాలి అని కూడా చేయాల్సిన అవసరం లేదండి. ఆఫ్‌కోర్స్ మీరేంటంటే మీ సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా హ్యాండిల్ చేయడమే ప్రపంచానికి మీరేంటో అర్థమయ్యేలా చేయడం అండి. ఎందుకంటే ఇప్పుడు మనం చేసే పనులు ఎవ్వరు నోటీస్ చేయరు. ఎవరికీ తెలీదు అని అనుకుంటాం కానీ, మనం చేస్తున్న పనుల వల్ల మన జీవితం మారిపోతూ ఉంటది కాబట్టి, సో, మన చుట్టూ ఉన్న వ్యక్తులకు అర్థమవుతూ ఉంటదండి. మనం ఎలా ఉన్నాం, ఏం చేస్తున్నాం, దానివల్ల మన లైఫ్‌ని ఎలా చేంజ్ చేసుకుంటున్నాం అనేది. సో, అంటే మీరొకటి గుర్తుపెట్టుకోవాలి. మీ లైఫ్ ఏంటంటే ఇక్కడే ఇలానే ఉంటుంది అన్నట్టు కాకుండా, మీరు ఒక ఎగ్జాంపుల్ అవ్వాలండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళకేంటంటే అర్థం అవ్వాలి. మీరెంత స్ట్రాంగ్ పర్సనో. మిమ్మల్ని చూసి ఇంకొక నలుగురు ఇన్‌స్పైర్ అయ్యేలా ఉండాలి. అందుకే మీరు మీ సిట్యుయేషన్స్ ఏవైతే హ్యాండిల్ చేస్తున్నారో, ఇవేంటంటే ఏదో ఆ టైంకి దీని నుంచి బయటకొచ్చేయాలి, ఏదో ఆ టైంకి ఏదో చేసేయాలి అన్నట్టు కాకుండా, ఆలోచించి
మీరేంటంటే టైం టు టైం కొంత ట్రాన్స్ఫార్మ్ అవుతూ చేసినప్పుడు మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మీరు ఒక ఎగ్జాంపుల్ అవుతారు. మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారండి. నేర్చుకొని వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్‌లో సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేస్తారు కరెక్ట్‌గా. మీరే ఒక నెగెటివ్ వేలో చేసి, మీరే డెస్పరేషన్‌తో చేస్తే మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అంటే అలానే అనుకుంటారు. ఓకే. వీళ్ళు ఇది ఇలా చేశారు. మనం చేసేయొచ్చు. సో, అది కాదండి ఇక్కడ మీరు చేయాల్సింది. ఎందుకంటే మీరు ఒక స్పెషల్ పర్సన్ అండి. ప్రతి మనిషిలో కూడా ఒక లైట్ బీయింగ్ అనేది ఉంటుంది. బట్ అదేంటంటే అందరికీ అన్ని రకాలుగా ఫేవర్ చేయదనమాట. బట్ కొంతమందేంటంటే చేయగలుగుతారు. సో, మీరు ఆ కొంతమందిలో ఉండి మీ సిట్యుయేషన్స్‌ని మీరు బెటర్‌గా హ్యాండిల్ చేస్తే మాత్రం మిమ్మల్ని చూసి నేర్చుకుంటారండి. సో, మీరు అందుకే ఏం చేస్తారంటే థింగ్స్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయడానికి ట్రై చేయండి. మీ సిట్యుయేషన్స్ చూసిన ప్రకారం అయితే నాకొకటే అనిపిస్తుంది. అదేంటంటే కొంచెం మీ ఎండ్ నుంచి మీరు క్లారిటీ మెయింటైన్ చేయండి. ఇప్పుడు సిట్యుయేషన్ మీరు అనుకున్నట్టు అవుతుందా లేదా అనేది పక్కన పెడితే మీరు అసలు మీ ఎండ్ నుంచి క్లియర్‌గా ఉన్నారా లేదా? మీ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి? మీరు చేస్తున్న పనుల్లో అది ఎంతవరకు కరెక్ట్‌గా ఉంది? ఎందుకంటే చాలామంది నేను చెప్తున్నాను కదా! ప్రయత్నాలైతే చేస్తుంటారు కానీ, ఏదో చెయ్యాలని చేస్తారు. వాళ్ళు ట్రాన్స్‌ఫార్మ్ అయ్యి, వాళ్ళు కొన్ని నేర్చుకొని, వాటిని కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు చాలా తక్కువ మందుంటారు. సో, మీరేంటంటే, ఆ తక్కువ మందిలో ఉండడానికే ట్రై చేయండి. డెఫినిట్‌గా సిట్యుయేషన్స్ వర్కౌట్ అవుతాయండి. మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరొక స్ట్రాంగ్ ఇండివిడ్యువల్ అండి. చాలా మెచ్యూర్డ్ పర్సనే. బ్యాలెన్స్‌డ్‌గానే థింక్ చేస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు ఏం చేయాలనుకున్నా సరే చేయగలరండి. మీ వల్ల అవుతుంది. మీకెవరు సపోర్టు నార్మల్‌గా అయితే అవసరం లేదు. మీ తరపున ఎవరు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. మీరేదైనా మాట్లాడాలనుకుంటే ఓపెన్‌గానే మాట్లాడతారు. చెయ్యాలనుకున్నా ఓపెన్‌గానే చేస్తారు. సో, ఇలాంటి నేచర్ అయితే మీకుంది. కాకపోతే ఇక్కడ అంటే ప్రాబ్లమ్ ఏంటంటే, రీసెంట్ టైమ్స్‌లో మీరు చేస్తున్న పనులేంటంటే, ఎదుటి వ్యక్తులకి ప్రాబ్లమ్ క్రియేట్ చేసేలా ఉండడం కానీ, సిట్యుయేషన్స్ కాంప్లికేట్ అయ్యేలా ఉండడం కానీ, మీ ఆలోచనలేంటంటే కొంత నెగెటివ్‌గా ఉండడం కానీ, అంటే మీరు ఆ నెగటివిటీని ఎక్కువ క్యారీ చేస్తున్నట్టుగా నాకనిపిస్తుంది. అంటే మీలో ఉన్న ఈ డెవిల్ ఎనర్జీ ఏంటంటే మిమ్మల్ని డ్రైవ్ చేస్తుందండి. మీరు అంటే ఒకలా ఉండాలి అనుకున్నా, అలా ఉండకుండా ఇంకొకలా ఉంటున్నారు. ఇంకొకలా మాట్లాడుతున్నారు. సో, మేబీ మీరేంటంటే ఆ టైంకి అలా మాట్లాడకూడదు, అలా ఉండకూడదు అనుకుంటున్నా. బట్ అదే బయటకొస్తుందనమాట. దానివల్ల వ్యక్తులు మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం కానీ, సిట్యుయేషన్స్ కాంప్లికేట్ అవ్వడం కానీ, ఆ తర్వాత మీరేంటంటే అసలు నేనెందుకిలా మాట్లాడాను, నేనెందుకిలా చేశాను, నేనసలు ఇలాంటి వ్యక్తి కాదు కదా! అసలది నా క్యారెక్టరే కాదు కదా! బట్ ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎలా ఇదంతా జరిగింది అని ఇలా మీరేంటంటే ఆలోచిస్తున్నారు. సో, నేను చెప్పాను కదండీ! దానివల్లే మీ సిట్యుయేషన్స్ కాంప్లికేట్ అవుతున్నాయి. ఇక్కడ పర్సనల్‌గా మీలో ట్రాన్స్‌ఫర్మేషన్ రావాలి అంటే యాస్ ఎ ఇండివిడ్యువల్‌గా మీరేంటంటే కొన్ని మీ సిట్యుయేషన్స్ నుంచి నేర్చుకొని, మళ్ళీ అవి రిపీట్ అవ్వకుండా మీరేంటంటే ఇక్కడ థింగ్స్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయాలి. అంటే మీ పర్స్‌పెక్టివ్ చేంజ్ చేసుకోవాలి. ఇలాంటి గైడెన్స్ మీకెందుకొస్తుందంటే, మీరు చేస్తున్న పనుల్లో నెగటివిటీ ఉందండి. మీ ఎనర్జీ చాలా నెగెటివ్‌గా ఉందని చెప్పొచ్చు. మోస్ట్‌లీ మీ థాట్స్ కూడా చాలా డార్క్‌గా ఉండడం కానీ, చాలా ఎమోషనల్ అవ్వడం కానీ, పాస్ట్ బ్యాగేజెస్ అనేవి క్యారీ చేయడం కానీ, ఇలాంటివేవో జరుగుతున్నాయి. యాక్చువల్‌గా మీరు అంత ఎమోషనల్ పర్సన్ ఏం కాదు కానీ, బట్ సిట్యుయేషన్స్ ఏంటంటే, మీరు ఆపరేట్ చేస్తున్న వేకి డిఫరెంట్‌గా చేంజ్ అయిపోతున్నాయి. దానివల్ల మీరు ఎమోషనల్ అయిపోతున్నారనమాట. మీరేంటంటే థింగ్స్ పాస్ట్‌లో ఎలా అయితే ఉన్నాయో, ఇప్పుడు కూడా అలానే ఉండాలి. అట్‌లీస్ట్ పాస్ట్‌లో అంత కాకపోయినా కొంచెమైనా పాజిటివ్‌గా చేంజ్ అయితే బావుంటుంది అని మీరు ఫీల్ అవుతున్నారు. కానీ అదిక్కడ జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అంటే మీలో ఉన్న నెగటివిటీ వల్లే జరగట్లేదు. అందుకే ఇక్కడ మీరేంటంటే ఇలా యోగా కానీ, మెడిటేషన్ చేయడం కానీ, బ్రీత్ ఎక్సర్‌సైజెస్ ప్రాక్టీస్ చేయడం కానీ, అంటే ఇలా స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ చేసినప్పుడు మీరేంటంటే హై వైబ్రేషన్స్ క్యారీ చేస్తారు. మీ ఎనర్జీ ఏంటంటే ఇలా ఉండదండి. అంటే ఇక్కడ మీకు చాలా డార్క్ థాట్స్ రావడం కానీ, ఎందుకో కానీ మీరు చాలా లోగా ఫీల్ అవ్వడం కానీ, నెగటివిటీ అనేది ఎక్కువ క్యారీ చేయడం కానీ, ఇలా ఏదో జరుగుతుంది. సో, ఇవన్నీ కూడా మారిపోతాయని చెప్పొచ్చు. ఎందుకంటే డెఫినిట్‌గా మీ చుట్టూ ఉన్నవాళ్ళు అంటే మిమ్మల్ని చూసి ఏదో నేర్చుకునే పరిస్థితయితే ఉందండి. సో, మీరు ఇలా ఉండడం వల్ల మాత్రం మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ప్రాబ్లమే, మీకు ప్రాబ్లమే. సో, మీరేంటంటే మారాల్సిన అవసరం అయితే నాకు కనిపిస్తుంది. బేసిక్‌గా ఇక్కడ అందుకే మీరేంటంటే పర్సనల్‌గా మీరు ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలంటే మీరు స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ చేయడమే. అండ్ మీ ఇంట్యూషన్ కూడా మీకేం చెప్తుందో అది కూడా మీరు నోట్ చేసుకున్నప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో దట్ మీ సిట్యుయేషన్స్‌ని ఏంటంటే మీరు బెటర్‌గా హ్యాండిల్ చేయగలుగుతారు. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ గ్రీన్ కలర్ 11, 11 పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు.
మీ పరిస్థితుల కోసం ఇప్పుడు ఆర్కేంజల్ మైకేల్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? సో, చూద్దాం అసలు. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీరు రీడింగ్ చూసే ముందు జస్ట్ మీ ఐస్ క్లోజ్ చేసుకొని, మీ లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నాయి, అంటే మీరసలు ఏం ఫేస్ చేస్తున్నారు అనేది ఒకసారి రీకలెక్ట్ చేసుకొని రీడింగ్ చూడడానికైతే ట్రై చేయండి. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు అంటే పాస్ట్‌లో ఏవైతే సిట్యుయేషన్స్ ఫేస్ చేశారో, పాస్ట్‌లో మీరు మాట్లాడిన మాటల వల్ల అంటే థింగ్స్ ఎక్కడైతే కాంప్లికేట్ అయ్యాయో, సో, మీరేంటంటే కొంత మారాలండి. మీ పాస్ట్ నుంచి మీరేంటంటే కొన్ని నేర్చుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. యాక్చువల్‌గా మీ కార్డ్స్‌లో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది. అయితే మీరేంటంటే పాస్ట్‌లో ఏ పర్సన్‌లో అయితే ఉన్నారో, ఇప్పుడు అలానే ఉన్నారు. పాస్ట్‌లో ఎలా అయితే ఆలోచిస్తున్నారో, ఇప్పుడు అలానే ఆలోచిస్తున్నారు. పాస్ట్‌లో మీరు ఎలాంటి ఛాలెంజెస్ అయితే ఫేస్ చేశారో, ఇప్పుడు కూడా అవే ఫేస్ చేస్తున్నారు. సో, మీకేంటంటే ఈ ఛాలెంజెస్ అనేవి ఎందుకొస్తున్నాయి, ఎందుకు ఫేస్ చేస్తున్నారనేది మాత్రం అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మీరనుకుంటున్నారు, నేను మారాను, నేను చాలా బెటర్ పర్సన్‌గా ఉంటున్నానిప్పుడు. సో, పాస్ట్‌తో కానీ కంపేర్ చేస్తే నేనైతే ఆ విధంగా లేను అని అనుకుంటున్నారు. కానీ మీరింకా చాలా మారాల్సిన అవసరం ఉందండి. ఇంకా చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీ సిట్యుయేషన్స్ కానీ చూస్తున్నట్టయితే డెఫినెట్‌గా మీరేంటంటే పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి పెద్దగా ఏం మారలేదు. మారుండొచ్చు కానీ, మరీ అంతగా ఏమీ మార్పులైతే రాలేదు. అక్కడి వరకు నేను చెప్పగలను. సో, మీరేంటంటే పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి కంపేర్ చేయడం మానేసి, ప్రెజెంట్‌లో మీరు సిట్యుయేషన్స్ ప్రకారం ఎలా ఉంటున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు, ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాబట్టి సో, ఆ బేసిస్‌లో మీరు థింక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీకైతే. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకుంటుందేంటంటే కొంత టైం తీసుకోండి. టైం తీసుకొని పాస్ట్‌లో మీరు కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేశారు కదా! అవసలు ఎందుకు ఫేస్ చేశారు? దానికి రీజన్ ఏంటి? ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఇప్పుడు మీరు ఎలా చేంజ్ అవుతున్నారు? ఇప్పుడు అంటే మీలో ఎలాంటి చేంజెస్ ఇంకా రావాల్సుంది? ఈ విధంగా మీరేంటంటే సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవాలండి. మీ పాస్ట్ యాక్షన్స్‌కి ఇప్పుడు మీరు కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేస్తున్నారు. సో, ఇలాంటివి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం మీరు అంటే మీ యాక్షన్స్‌ని కానీ, మీ వర్డ్స్‌ని కానీ వాచ్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. చాలా మందసలు వాళ్ళ లైఫ్‌లో సగం ప్రాబ్లమ్స్ ఎలా తెచ్చుకుంటారంటే వాళ్ళు మాట్లాడే మాటల వల్లే. అంటే వాళ్ళు చేసే పనులు ఎలా అయినా ఉండనివ్వండి. బట్ మాట్లాడే మాటలేంటంటే ఎదుటి వ్యక్తుల్ని హర్ట్ చేసేలా ఉండడం కానీ, వాళ్ళు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకునేలా ఉండడం కానీ ఇలా జరుగుతూ ఉంటది. సో, మీరేంటంటే పాస్ట్‌లో ఏం మాట్లాడారు? ఏం చేశారు? సో, ఇప్పుడు ఎలా ఉంటున్నారు అనేది ఒకసారి చెక్ చేసుకొని కొంత మీరు చేంజ్ అయితే మాత్రం మీ లైఫ్‌లో చాలా సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయండి. అంటే అసలు మీ లైఫ్‌లో ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్స్‌కి రూట్ కాజ్ కూడా మేబీ ఇదే అవ్వచ్చు. అంటే చాలా మందేంటంటే ఇంకా ఆ పాస్ట్‌లోనే ఉంటారు. పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి చాలా మార్పులు వచ్చినా పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్‌లో ఇది ఎక్కువ జరుగుతుంటది. అంటే ఆ పర్సన్ పాస్ట్‌లో ఇలా మాట్లాడారు, ఇలా ఉండేవారు, ఇలా చేసేవారు, ఇప్పుడు అలా చేయట్లేదు, ఇప్పుడు అలా చేస్తే బావుంటుంది, ఇప్పుడు అలా మారిపోతే బావుంటుందని అనుకుంటారు కానీ ఇప్పుడు ఆ పర్సన్ ప్రెజెంట్‌లో ఉన్నప్పుడు మీరు పాస్ట్‌తో ప్రెజెంట్‌కి ఎలా లింక్ చేస్తారు? పాస్ట్‌లో అలా ఉన్నారు. ఆ టైంలో ఓకే. అది రియలే. బట్ ఇప్పుడు వాళ్ళెలా ఉంటున్నారో ఇది కూడా రియలే. బట్ ఇది మీరు యాక్సెప్ట్ చేసి దీని ప్రకారం మీరు సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయడం కూడా ఇంపార్టెంటేనండి. సో, ఇలా మీరేంటంటే కొన్ని మార్పులైతే చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. క్లియర్‌గా ఇక్కడ ఆర్కేంజెల్ మైకేల్ అయితే చెప్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్స్‌లోని మీకు ఆర్కేంజెల్ గ్యాబ్రియల్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. దాని అర్థం ఏంటంటే, మీరు ఎవరితోనైనా సరే కమ్యూనికేట్ చేసిన దగ్గర యాక్టివ్‌గా మీ మీద వర్క్ చేస్తూ ఉంటారనమాట. అంటే మీరు కరెక్ట్‌గా కమ్యూనికేట్ చేసేలాగా, మీరు సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకునేలాగా, అండ్ మీరు కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తులకి మీ ఇంటెన్షన్స్ ఏంటో అర్థమయ్యేలాగా, ఇలా అంతా కూడా కరెక్ట్‌గా ఉండేలాగా మాత్రం మీ సిట్యుయేషన్స్ మీదయితే వర్క్ చేస్తున్నారు. సో, మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీరు ఏదైతే చెప్పాలి అనుకుంటున్నారో అది చెప్పండి. అంటే మీకు అనిపించింది మీరు చెప్పండి. మనసులో ఒకటి పెట్టుకొని బయటకొకటి మాట్లాడడం,
మనసులో ఒకటి అనుకొని బయటికి ఇంకొకటి చేయడం అలాంటివి వద్దండి. అండ్ వేరే వాళ్ళ మాటల్ని కాపీ చేయడం, వేరే వాళ్ళు చేసే పనులను కాపీ చేయడం ఇలాంటివి కూడా చేయొద్దు. మీరు ఓన్‌గా మీకు ఇండివిడ్యువల్‌గా ఏదైతే అనిపిస్తదో అది చెయ్యండి. ఇండివిడ్యువల్‌గా మాట్లాడడానికి ట్రై చేయండి. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీరెప్పుడైతే మీ ఓన్ వేలో థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తారో, మీ ఓన్ వేలో మీరు మాట్లాడతారో, డెఫినిట్‌గా ఎదుటి వ్యక్తులకి మీరు మాట్లాడే మాటలు కానీ, మీరు చేస్తున్న పనులు కానీ బెటర్‌గా అర్థమవుతాయండి. ఎందుకంటే ఆర్కేంజెల్, గాబ్రియల్ మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తున్నారు. సో, ఆటోమేటిక్‌గా అంటే ఏదైనా ఛాలెంజెస్ ఉన్నా అంటే ఎదుటి వ్యక్తులు ఇప్పటివరకు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోకపోయినా, ఇప్పుడు వాళ్ళకి మీరేంటనేది అర్థమవుతుంది. యాస్ ఎ ఇండివిడ్యువల్‌గా మీరు అసలు ఎలా ఉంటారు? ఎలా మాట్లాడతారు? అనేది వాళ్ళకి ఇంకా బెటర్‌గా క్లారిటీ అయితే వస్తుంది. సో, అందుకే నేను మళ్ళీ చెప్తున్నానండి. అదేంటంటే మీరు మాట్లాడేటప్పుడు ఓపెన్‌గా మాట్లాడడానికి ట్రై చేయండి. అలా అని చెప్పి స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడుతున్నాం అనే ఒక సాకుతోని ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది మాట్లాడొద్దు. అంటే అది కొంచెం చూసుకోండి. బట్ ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఈ టైంలో మీరేంటంటే ఎవరితోనైనా కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ టైంలోనేంటంటే డెఫినిట్‌గా కొన్ని ఇంటరాక్షన్స్ జరగాలి. జరిగితే మంచిది అని మీరు ఫీల్ అయితే మాత్రం మీరు ఒక స్టెప్ అయితే ముందుకు వేయొచ్చండి. ఇదైతే రైట్ టైమే. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. అండ్ మీరేంటంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. వాళ్ళైతే సేఫే. మీరు కూడా సేఫే. అంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ వస్తుందేమో, వాళ్ళు ఎలాంటి సిట్యుయేషన్స్‌లో ఉన్నారో, వాళ్ళ పరిస్థితి ఏంటో ఇలా ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళైతే మంచిగానే ఉన్నారు. అంటే ఆర్కేంజెల్ మైకేల్ ఏంటంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు కాబట్టి మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీకోసం మీరు ఆలోచించుకోండి అన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే చాలామంది అంటే నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండడం కానీ, ఆర్ పర్సన్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తుండడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో, అలాంటప్పుడు ఎక్కువ ఇలాంటి ఒక కన్సర్న్ ఉంటుంది. బట్ వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదండి. ప్రాబ్లమ్ అయితే పెద్దగా ఏం కనిపించట్లేదు. అండ్ ఆర్కేంజెల్ మైకేల్ ప్రొటెక్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు అయితే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటేంటంటే పాస్ట్‌లో మీరేవైనా కొన్ని పనులు చేసి అంటే లైక్ మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు. మీ ఎండ్ నుంచి మీ 100% ఇచ్చారు. బట్ రిజల్ట్ మాత్రం మీరు అనుకున్నట్టుగా రాలేదు. అంటే మీరు వర్కౌట్ అవుతుందనే అనుకున్నారు. అది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వొచ్చండి. బట్ పాస్ట్‌లో మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు. మీరు చేయాల్సినవి చేశారు. బట్ అది ఇప్పుడు వర్కౌట్ అవ్వలేదు. అంటే ఎందుకో గానీ మీకు సాటిస్ఫాక్షన్ లేదు. ఆ సిట్యుయేషన్ ఎందుకు ఆ రకంగా చేంజ్ అయిందనేది మీకు ఇప్పటికీ అర్థం కాకపోతే ఇప్పుడు అలాంటి సిట్యుయేషన్‌లో మీరు పాజిటివ్ చేంజెస్ చూడొచ్చండి. గుడ్ రిజల్ట్ అనేది వస్తుంది. అంటే గ్రోత్ అయినా చూస్తారు. మొత్తానికి ఇది ఏదైనా కూడా అవ్వొచ్చండి. కానీ నాకు తెలిసినంత వరకు క్లియర్‌గా మీరు పాస్ట్‌లో మిస్ అయింది. పాస్ట్‌లో వర్కౌట్ అవ్వాల్సింది. అంటే మీ 100% ఇచ్చి కూడా అది అవ్వనప్పుడు అలాంటి సిట్యుయేషన్ ఏదైనా సరే పాజిటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఫినాన్షియల్‌గా ఛాలెంజెస్ ఫేస్ చేసే వాళ్ళకి మాత్రం ఈ టైంలోని ఫినాన్షియల్ క్రైసెస్ అనేవి క్లియర్ అవుతాయండి. మనీ అనేది మీ లైఫ్‌లోకి ఏదో ఒక రకంగా వస్తుంది. మనీ ఫ్లో అయితే ఉంటుందండి. మీరేంటంటే ఫినాన్షియల్‌గా కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కొంత బెటర్‌గా ఫీల్ అవుతారు. గుడ్ చేంజెస్ చూస్తారు. సో, మనీని కొంత సేవ్ చేసుకోవడం కానీ, అంటే ఇలానేనండి గతంలో మనీ ఇచ్చి అంటే అది తిరిగి రాలేదనుకోండి. ఇప్పుడు అది తిరిగి రావచ్చు. ఆర్ గతంలో మీరేంటంటే ఏవో సేవింగ్ ప్లాన్స్ చేసుకున్నారు కానీ అదేంటంటే మీరు అనుకున్నంత గొప్పగా అయితే ఏం రాలేదు. ఇంకా స్టక్ అయిపోయింది అంటే అలాంటివి కూడా రావచ్చు. అంటే ఇది ఓన్లీ మనీ అనే కాదండి. ఏ సిట్యుయేషన్‌లోనైనా మీరు 100% ఎఫర్ట్స్ పెట్టుంటే మీకు సాటిస్ఫాక్షన్ కానీ లేకపోతే మీరు అనుకున్న దానికి పెద్దగా మీకు రిజల్ట్ రాకపోయుంటే ఇప్పుడు వస్తుందండి. అది ఎలాంటి సిట్యుయేషన్ అయినా సరే. అండ్ ఫినాన్షియల్‌గా కూడా ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి బావుంటుందని చెప్పొచ్చు. మెయిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చూడండి. మనీ పరంగా కొంత స్టక్ అయిపోయి సఫర్ అవుతుంటారు కదా! మీలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు థింగ్స్ బెటర్ అవుతాయని చెప్పొచ్చండి. అండ్ మీరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఆర్కేంజెల్ మైకేల్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. మీ సిట్యుయేషన్స్ మీద యాక్టివ్‌గా వర్క్ చేస్తున్నారు కాబట్టి తొందరలోనే మీరేంటంటే గుడ్ చేంజెస్ చూడడం కానీ, మీకేమైనా భయాలుంటే అవి పోవడం కానీ, అంటే కొంతమంది ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతుంటారు. రేపేమవుతుందో, రేపు నా లైఫ్ ఎలా ఉంటుందో, అంటే అసలు ఏంటి పరిస్థితి ఇలా చాలామంది ఆలోచిస్తున్న వాళ్ళుంటారు. బట్ మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు సేఫే. మీరు కూడా సేఫే. ఎందుకంటే యూనివర్స్ ఇక్కడ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఆర్కేంజెల్ మైకేల్ కూడా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. సో, మీ సిట్యుయేషన్స్ ఏంటంటే గ్రాడ్యుయల్‌గా అయినా బెటర్ అవుతాయి. మీరు కూడా ఏంటంటే ఇఫ్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా, కొంత మీ లైఫ్‌లో సఫర్ అవుతున్నా ఇవి కూడా క్లియర్ అవుతాయండి. సో, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. టైమ్ బీయింగ్ కొంచెం మీకేంటంటే అన్‌ఈజీగా అనిపించొచ్చు. బట్ ఎవరైతే ఈ పాస్ట్ మీద ఎక్కువ ఫోకస్డ్‌గా ఉన్నారో పాస్ట్‌లో జరిగిపోయిన దాన్ని విడిచిపెట్టేసి
ప్రెజెంట్‌లో మీరు చేయాల్సింది చేయాలండి. పాస్ట్‌ని మీరు గుర్తు చేసుకోవచ్చు. అది ఎందుకు మీరెలా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి, పాస్ట్ నుంచి మీరు ఏం నేర్చుకోవాలి అనేది తెలుసుకోవడం కోసం అంతే. అంతవరకే కానీ పాస్ట్‌లో ఇలా జరిగింది, ఇప్పుడు కూడా అలా జరిగితే బావుంటుందని అలా మీరు కంపేర్ చేసుకోకూడదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, ఆల్రెడీ మీరు చాలా డిసప్పాయింట్ అయ్యారండి. మీ హార్ట్ బ్రేక్ అయిందని చెప్పొచ్చు. పాస్ట్‌లో నాకు తెలిసి ఏదో కానీ జరిగింది. మీరు కూడా అనుకోలేదు అలాంటిది జరుగుతుందని. బట్ జరిగిపోయింది. బట్ ఇప్పుడు స్లోగా మీరేంటంటే రికవర్ అవుతున్నారు. కంప్లీట్‌గా అవ్వలేదు. ఎక్కడో కానీ మీకేమనిపిస్తుందంటే మేబీ థింగ్స్ అనేవి షిఫ్ట్ అవుతాయి. మీరు అనుకున్న దానికంటే కూడా థింగ్స్ బెటర్ అవుతాయని మీరు ఫీల్ అవుతున్నారు. అదైతే నిజమే. అది అబద్ధం కాదు. కాకపోతే మీ ఎండ్ నుంచి మీరు ఎలాంటి అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవడం కానీ, మీ ఎండ్ నుంచి అసలు ఎలాంటి చేంజెస్ అనేవి మాత్రం ఇక్కడ లేవండి. అంటే మీరు ఎంతో కొంత చేంజ్ అవ్వాలి. పాస్ట్ అనేది అప్పుడు అలా జరిగిపోయింది. సో, ఇప్పుడేంటంటే బెటర్ అవుతుంది. ఇప్పుడు ఇంకా బెటర్‌గా థింగ్స్ షిఫ్ట్ అవుతాయని మీరు అనుకుంటున్నట్టయితే అది నిజమే. అది అబద్ధం కాదు. కానీ మీ ఎండ్ నుంచి ఎలాంటి చేంజెస్ అనేవి ఇక్కడొచ్చాయి. మీరసలు ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నారు? అసలు మీరు పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి ఎంత డిఫరెంట్‌గా ఉన్నారు? ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీలో కొన్ని చేంజెస్ వస్తేనే థింగ్స్ మీకు బెటర్ అవుతాయి. బట్ మీరేంటంటే పాస్ట్‌లో ఉన్నట్టే ఇప్పుడు ఉండాలి అనుకోని కంపేర్ చేసుకొని, కంట్రోల్ చేయాలని చూసి, ఏదేమైనా సరే మీకు అనుకున్నట్టు వర్కౌట్ అయితేనే మీరు కోఆపరేట్ చేయాలనుకోని, లేకపోతే సైలెంట్‌గా ఉండాలనుకుంటే అవ్వదండి. అంటే మీ ఎండ్ నుంచి మీరు థింగ్స్‌ని కంట్రోల్ చేయాలి అనుకుంటే అది వర్కౌట్ అవ్వదు. ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో, మీ ఎండ్ నుంచి ఇవి ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మీరు ఎంతైనా చేంజ్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. ఐ మీన్ సాక్రిఫైసెస్ అనే కాదు, లేకపోతే అడ్జస్ట్‌మెంట్స్ అనే కాదు. మీ ఎండ్ నుంచి మీరు ఏదైతే చేయగలరో అవన్నీ చేయడానికి మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉన్నారు అండ్ చేస్తున్నారు అన్నట్టుగా ఉంటేనే థింగ్స్ ఏంటంటే బెటర్ అవుతాయండి. మీరు అనుకున్న దానికంటే కూడా ఇంకా బెటర్‌గా షిఫ్ట్ అవుతాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే పాస్ట్‌లో ఉన్నట్టే ప్రెజెంట్‌లో సిట్యుయేషన్స్ ఉంటాయని అనుకోవద్దు. బట్ మీరు ఎప్పుడైతే చేంజ్ అవుతుంటారో పాస్ట్ కంటే కూడా ప్రెజెంట్ అనేది బెటర్ అవ్వచ్చు. ఫ్యూచర్ ఇంకా బావుండొచ్చు. కాకపోతే మీరు అలా ముందే డిసైడ్ అయిపోకూడదు. సో, ఇది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం అన్నమాట. ఏది ఏమైనా సరే మీరేంటంటే మీ ఎండ్ నుంచి ఎలా చేంజ్ అవుతున్నారు? మీ ఎండ్ నుంచి ఏం నేర్చుకున్నారు? నేర్చుకుంది ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారనేది మాత్రం కరెక్ట్‌గా చెక్ చేసుకోండి సరిపోతుంది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రెడ్ కలర్ 11 నంబర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ పరిస్థితులకి ఇప్పుడు ఆర్కేంజెల్ మైకేల్ ఇచ్చే గైడెన్స్ ఏంటి? సో, మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? సో, ఫస్ట్ అయితే రీడింగ్ చూసే ముందే జస్ట్ మీ ఐస్ క్లోజ్ చేసుకొని, ఎలాంటి సిట్యుయేషన్స్ మీ లైఫ్‌లో ఉన్నాయి? మీరసలు ఏం ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు అనేది రీకలెక్ట్ చేసుకొని రీడింగ్ చూడడానికైతే ట్రై చేయండి. సో, చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లో మీరు చాలా హోప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నట్టున్నారండి. మీ లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ అయినా ఉండొచ్చు. ఎక్కువ మంది రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో సఫర్ అవుతూ ఉండొచ్చండి. ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళు. సో, మీ కార్డ్స్ చూసిన ప్రకారం నాకేమనిపిస్తుందంటే, స్లైటెస్ట్ వేలో కూడా ఇప్పుడు లైట్ చూడలేకపోతున్నారండి మీ లైఫ్‌లో. మీ లైఫ్ ఏంటంటే మీకు క్లియర్‌గా డార్క్‌గా అనిపిస్తుంది. ఈవెన్ మీరు ఎంత ముందుకు వెళ్తున్నా, మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా హోప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు. సో, మీకైతే ఏం అర్థం అవ్వట్లేదు. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మీ హార్ట్‌లో మీరు కొంచెమైనా ఆ లైట్‌ని చూస్తే, మీ సిట్యుయేషన్స్‌లో మీరు అట్‌లీస్ట్ లైట్ చూస్తే బావుంటుంది అనుకుని ప్రయత్నాలైనా చేస్తేనే, మీరేంటంటే మీ లైఫ్‌లో ఆ లైట్‌ని చూడగలరండి. బట్ మీలో చాలా మందేంటంటే, మేబీ అనొచ్చు. మేము చాలా ప్రయత్నం చేశామండి. బట్ ఏది మేము అనుకున్నట్టుగా జరగలేదు. ఆర్ ఎలాంటి మార్పులు రాలేదు. అందుకే మేము హోప్స్ పెట్టుకోవడం మానేసాము. అది చూడాలి అనుకుంటే కనిపిస్తేనే కదా చూడగలం. లేకపోతే ఈవెన్ ప్రయత్నం చేసినా సరే అలాగా మేము అనుకున్నట్టుగా లేనప్పుడు ఇంకా ఎలాంటి హోప్స్ ఉంటాయి అని. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే అది కనిపించే వరకు మీరేంటంటే హోప్ పెట్టుకోవాలండి. మీరేంటంటే స్లైటెస్ట్ వేలో అయినా ట్రై చేయాలి. అంటే ఎందుకు ఇలా ట్రై చేయాలి అంటే
ఇప్పుడు మీరు ఎప్పుడైతే మీ హార్ట్‌లో ఆ లైట్‌ని చూస్తారో ఆర్ ఎంతో కొంత మీరున్న సిట్యుయేషన్స్ హోప్‌ఫుల్‌గా మీరేంటంటే కొంత ఫీల్ అవుతారో, థింగ్స్‌ని కొంత బెటర్‌గా ఆపరేట్ చేస్తారో, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా మీ నుంచి అది నేర్చుకుంటారంట. మిమ్మల్ని చూసి వాళ్ళు చాలా తెలుసుకుంటారంట. అట్ ద సేమ్ టైమ్ మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని మీరు అట్రాక్ట్ చేసుకోగలుగుతారండి. నాకు తెలిసి చాలా మందికి మీలో అంటే ఎందుకో కానీ మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో పడకపోవడం కానీ, వాళ్ళు మీతో సరిగ్గా మాట్లాడకపోవడం, మీరు వాళ్ళతోని సరిగ్గా ఉండలేకపోవడం, అంటే ఇలాంటి సిట్యుయేషన్స్ ఉండొచ్చు. వీళ్ళెవరైనా కూడా అవ్వచ్చండి. అంటే ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అని కాదు కానీ, మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మీకు పడట్లేదు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి మీకు ఎందుకో కానీ ఆ వైబ్స్ మ్యాచ్ అవ్వట్లేదు. సో, మీరేంటంటే అంటే అనుకుంటున్నారు మేము ఎంత మంచిగా ఉందాం అనుకున్నా, ఎంత మంచిగా మాట్లాడదాం అనుకున్నా స్టిల్ వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అని. బట్ ఇక్కడేంటంటే మీరు లైఫ్‌లో చాలా హోప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు. చాలా నెగెటివ్‌గా ఉన్నారండి. సో, ఇప్పుడు ఇలా ఎవరైతే లో వైబ్రేషన్స్ క్యారీ చేస్తారో, అలాంటి వాళ్ళ ఎనర్జీస్ ఎవరు కూడా తీసుకోలేరండి. వాళ్ళ ఎనర్జీ డ్రైన్ అయిపోతూ ఉంటది. ఇప్పుడు మీరే ఉన్నారు. మీకు ఒకళ్ళు గుడ్ వైబ్స్ ఇవ్వనప్పుడు మీరు అలాంటి వాళ్ళకి దగ్గరగా ఉండలేరు కదా! అలాంటి వాళ్ళతో ఓపెన్‌గా అన్నీ షేర్ చేసుకోలేరు కదా! సేమ్ మీ ఎనర్జీ కూడా ఎదుటి వ్యక్తులకి అలానే అనిపిస్తుంది. అందుకే మీరేంటంటే ఎవరితో కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. ఎవరితో మాట్లాడట్లేదు. ఎవరైనా అంటే పోనీ అలాంటి ఛాన్స్ తీసుకున్నా సరే, వాళ్ళు అంటే ఎందుకో కానీ హ్యాండిల్ చేయలేకపోతున్నారు. సో, ఇది సిట్యుయేషన్ అండి. మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి. అదేంటంటే మీ లైట్‌ని మీరు వరల్డ్‌తో షేర్ చేసుకోవాలండి. మీలో ఆ లైట్‌ని మీరు చూసే వరకు కూడా మీరేంటంటే ఫ్రీగా ఉండలేరు. ఒకవేళ మీరేంటంటే ఎప్పుడైతే ఆ లైట్‌ని చూస్తారో మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి మీరేంటో అర్థమవుతుంది. ఆ పాజిటివిటీ అనేది ఫీల్ అవ్వగలుగుతారు. సో, బేసిక్‌గా ఇదంతా పక్కన పెడితే ముందు మీ ఎండ్ నుంచి మీరు ఎదుటి వ్యక్తులతో ఎలా మాట్లాడుతున్నారు, ఎదుటి వ్యక్తులు ఎలా ఫీల్ అయ్యేలా చేస్తున్నారు అనేది కొంచెం చూసుకోండి. దాని ప్రకారం ఎదుటి వ్యక్తులు కూడా అంటే మీతో ఉండడానికి ట్రై చేస్తారు. ఇక్కడ వాళ్ళకైతే ఏ ప్రాబ్లమ్ లేదండి. కానీ అంటే చెప్తున్నాను కదా! కొంతమంది ఎనర్జీస్ ఏంటంటే ఎదుటి వ్యక్తుల్ని డ్రైన్ చేసేస్తూ ఉంటాయి. సో, అలాంటి వాళ్ళతో ఎవరు మింగిల్ అవ్వడానికి ఇష్టపెట్టుకోరండి. దూరంగా ఉండాలనుకుంటారు. సో, మీరేంటంటే అలా ఎవరికైనా అంటే అన్‌ఈజీగా ఆర్ అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యేలా చేస్తున్నట్టయితే అట్‌లీస్ట్ మీరది అబ్జర్వ్ చేస్తే మాత్రం కొంత చేంజ్ అవ్వడానికి ట్రై చేయండి. యాక్చువల్‌గా మీ లైఫ్‌లో అయితే చాలా చేంజెస్ వస్తున్నాయండి. మీరు అనుకున్న దానికంటే కూడా ఇక్కడ చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుందండి ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది. పర్టిక్యులర్‌గా మీరు అనుకున్న విధంగా మీకు ఆపర్చునిటీస్ రావడం కానీ, మీ లైఫ్‌ని చేంజ్ చేసుకోవడానికి మీరేంటంటే మళ్ళీ మళ్ళీ ఛాన్స్ తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. సో, మీరేంటంటే ఇక్కడే స్టక్ అయిపోవాల్సిన అవసరం లేదు. అంటే లైట్ కనిపించట్లేదు, లైఫ్ ఇంతేనేమో, ఇలానే ఉంటారేమో అలా ఏం అనుకోవద్దండి. చేంజెస్ అయితే చాలా న్యాచురల్‌గా వస్తున్నాయి. సో, మీకు చాలా ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఎలాంటి సిట్యుయేషన్స్ అయినా ఫేస్ చేస్తూ ఉండొచ్చు. బట్ ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా సరే మీకు ఛాన్స్ ఉందండి. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు మీలా ఉండాలండి. ఎలాంటి సిట్యుయేషన్‌లో కూడా మీ క్యారెక్టర్‌ని మీరు లూజ్ అవ్వకూడదు. అట్ ద సేమ్ టైమ్ మీరు మాట్లాడే మాటల్లో కూడా సిన్సియారిటీ కనిపించాలండి. అథెంటిక్‌గా ఉండడానికి ట్రై చేయండి. చాలా మందేంటంటే సిట్యుయేషన్స్ చూడడం వల్ల ఆర్ అంటే కొంత వ్యక్తులతో ట్రావెల్ అయిన తర్వాత ఫేక్‌గా ఉంటారనమాట. అంటే వాళ్ళు మాట్లాడే మాటలు ఫేకే, వాళ్ళ ఇంటెన్షన్స్ ఫేకే. అయితే ఇది ఎలా ఫేక్ అంటే ఎదుటి వ్యక్తుల్ని కొంతమంది ప్లీజ్ చేస్తూ ఉంటారు. ఎదుటి వ్యక్తుల కోసం ఏంటంటే కొన్ని వాళ్ళు చేయలేకపోయినా సరే చేస్తామని చెప్తూ ఉంటారు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఉంటారండి. బట్ ఏదేమైనా సరే మీరు మీలా ఉండడానికే ట్రై చేయండి. మీరు మీలానే సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయండి. మీరు మీలానే మాట్లాడండి. దాని అర్థం ఏంటంటే రూడ్‌గా మాట్లాడండి, రూడ్‌గా ఉండండి అని కాదు కానీ, ఇప్పుడు మీ రియాలిటీ ఒకటైనప్పుడు మీరు ఒకలా ఉంటారు అన్నప్పుడు మోస్ట్‌లీ అలా ఉండడానికే ట్రై చేయండి. అది ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళు మీతో లైఫ్ లాంగ్ ఉంటారండి. వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతే ఇంకా మీరలాంటి వాళ్ళ గురించి ఎఫర్ట్స్ పెట్టడం కూడా వేస్టే కదా! సో, రేపన్న రోజు మీరు కూడా రిగ్రెట్ అవ్వరు. అంటే అనవసరంగా మనం ప్లీజ్ చేసుకోనున్నాం. అనవసరంగా మనం ఏంటంటే వీళ్ళ విషయంలోని చాలా ఎఫర్ట్స్ పెట్టాం. సో, ఇప్పుడు అంతా కూడా వేస్ట్ అయిపోయింది. ఇలాంటి ఫీలింగ్ ఉండదు. ఎందుకంటే నా దగ్గరకొచ్చే వాళ్ళలో చాలా మంది రిలేషన్‌షిప్‌లో సిట్యుయేషన్స్ గురించి మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పే మాట అదేనండి. ఈ రిలేషన్‌షిప్ కోసం చాలా చేసాము. అంతా వేస్ట్ అయిపోయింది అని అంటారు. సో, అలాంటి సిట్యుయేషన్స్ మీకు రాకూడదు. మీరు ఆ విధంగా ఫీల్ అవ్వకూడదు అంటే ఇక్కడి నుంచైనా సరే మీరు మీలా ఉండడం అయితే మంచిది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రిలేషన్‌షిప్‌లో ఇప్పుడు ఎవరైనా సఫర్ అవుతున్నారు, కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారు అంటే రిలేషన్‌షిప్ అంటేనే ఒక అసైన్‌మెంట్ అంట. సో, మరి మీ ఎండ్ నుంచి మీరు చేయాల్సిందైతే చెయ్యాలండి. మీరు చేస్తుంది కరెక్ట్‌గా ఉందా లేదా? మీరు చేస్తుంది మీకు ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే
చాలా మంది ఎలా ఫీల్ అవుతారంటే మేము కరెక్ట్‌గా ఉంటున్నాం, కరెక్ట్‌గా చేస్తాం అని అంటారు. కానీ వాళ్ళు చేస్తుంది కానీ, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ఎంతవరకు అంటే సాటిస్ఫాక్షన్ ఇస్తుంది వాళ్ళకి అని వాళ్ళే ఆలోచించుకుంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉంటుంది. అట్‌లీస్ట్ ఎక్కువేం అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు నచ్చితే ఎదుటి వ్యక్తులకు నచ్చుతారండి. ఇప్పుడు మీకు మీరే నచ్చనప్పుడు, మీరు చేస్తున్న పనులు మీకే నచ్చనప్పుడు, మీరు మాట్లాడే మాటలు మీకే నచ్చనప్పుడు, ఎదుటి వ్యక్తులకి ఎలా నచ్చుతుంది? సో, ఇలాంటివన్నీ కూడా మీరు కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే అవి కన్సిడర్ చేసి మీ ఎండ్ నుంచి మీరు చేయాల్సిన ప్రయత్నాలు కరెక్ట్‌గా చేస్తే లైఫ్ చేంజ్ అవుతుందండి. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా, ఏం జరుగుతున్నా సరే, మీరు మాత్రం కాన్ఫిడెంట్‌గా ఉండండి. ఫ్రీగా ఉండండి. మీకు నచ్చినట్టుగా ఉండండి. నచ్చినట్టుగా మీ లైఫ్‌ని లీడ్ చేయండి. మీకు ఏదైతే హ్యాపీనెస్ ఇస్తుందో మోస్ట్‌లీ అదే చేయడానికి ట్రై చేయండి. అంతేకాని మిమ్మల్ని మీరు ప్రెస్ చేసుకోవడం కానీ, అసలు ఏంటి ఇదంతా, లైఫ్ ఎటువైపు వెళ్తుంది, ఇలా మీరేంటంటే ఆలోచించాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ వస్తున్నాయి. సో, మీరేంటంటే యాక్టివ్‌గా వాటిని యాక్సెప్ట్ చేసి అసలు మీ లైఫ్‌లో నెక్స్ట్ ఏం జరుగుతుంది? మీ జర్నీ ఎలా ఉంటుంది అనుకోని మీరేంటంటే వెయిట్ చేయండి ఒక ఎక్సైట్‌మెంట్‌తో. అంతేకాని నెక్స్ట్ ఏమైపోతుందో, అమ్మో! నా లైఫ్ ఏంటో, నా పరిస్థితులేంటో ఇలా మాత్రం ఆలోచించొద్దండి. దానివల్ల మీరేంటంటే ఎక్కడ లేని నెగటివిటీని అట్రాక్ట్ చేసుకుంటున్నట్టే. సో, ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటే మంచిది. అండ్ ఇంకొకటి, ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని తక్కువ చేస్తున్నారు, ఎదుటి వ్యక్తులకి కొన్ని మీరు చేస్తున్నవి నచ్చట్లేదు అని చెప్పి, మీరు అవి మార్చుకోవద్దండి. మీరు మీలానే ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా మందికి ఇదొక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది. దానివల్ల కూడా సిట్యుయేషన్స్ కాంప్లికేట్ అయిపోతుంటాయి. నాకు తెలిసి మీలో చాలా మంది మేబీ సిట్యుయేషన్స్ ఈరోజు కాంప్లికేట్ చేసుకున్నారంటే అలానే కాంప్లికేట్ చేసుకొనుంటారు. సో, ఇక్కడి నుంచైనా సరే ఇవన్నీ మీరు మార్చుకుంటే తప్ప మీ సిట్యుయేషన్స్ అయితే బెటర్ అవ్వవు అన్నట్టుగా చెప్తున్నారు ఆర్కేంజెల్ మే. సో, ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరేంటంటే పాస్ట్‌లో కానీ చూసినట్టయితే వ్యక్తులతో బాగా ఇంటరాక్ట్ అవ్వడం కానీ, వాళ్ళకి బాగా సపోర్ట్ చేయడం కానీ, ఈవెన్ మీకు సపోర్ట్ కావాలనుకుంటే మీరు కూడా వాళ్ళ నుంచి సపోర్ట్ తీసుకోవడం కానీ, ఇలాంటివేవో జరిగాయండి. అంటే మీ కార్డ్స్ చూస్తుంటే నాకెలా అనిపిస్తుందంటే, ఎదుటి వ్యక్తుల్ని మీరు ప్లీజ్ చేశారు. కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ప్లీజ్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఏది ఏమైనా సరే వ్యక్తులతో కనెక్షన్స్ అనేవి ఒక వేలో ఉండేవండి. అంటే ఇది నాకెలా అనిపిస్తుందంటే, మీరు మీలా ఉన్నప్పుడు ఆపోజిట్ పర్సన్స్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే ఏ ప్రాబ్లమ్ ఉండదండి. అట్ ద సేమ్ టైమ్ ఆపోజిట్ పర్సన్స్ కూడా వాళ్ళు వాళ్ళలా ఉండడం మీరు యాక్సెప్ట్ చేస్తే ఏ ప్రాబ్లమ్ ఉండదు. అలాంటి రిలేషన్‌షిప్స్ ఎలా కూడా డిస్టర్బ్ అవ్వవు. కాకపోతే ఇప్పుడు ఒకళ్ళ కోసం ఒకళ్ళేంటంటే కొన్ని చేసుకున్నప్పుడు ప్రిటెండ్ చేయడం కానీ, ఆర్ ఫస్ట్ అంతా ఒక రకం మాటలు మాట్లాడి తర్వాత ఇంకొక రకంగా మాట్లాడితే ఆటోమేటిక్‌గా డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. సో, మీ విషయంలో కూడా మేబీ అదే జరిగిందేమో అని నాకనిపిస్తుంది. సో, స్లోగా మీకేంటంటే బర్డెన్ ఎక్కువైపోయిందండి. మీరేంటంటే ఇదంతా కూడా ఒక ఛాలెంజ్‌లా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మీరేంటంటే థింగ్స్‌ని ఎంత కంట్రోల్ చేద్దాం, థింగ్స్‌ని ఎంత బెటర్ చేద్దాం అన్నా సరే, ఇంకా అది మీ కంట్రోల్‌లోకి రావట్లేదు. నాకు తెలిసి అంటే రిలేషన్‌షిప్ అనే కాదు కానీ, వ్యక్తులు మీకు సపోర్టు చేశారు. మీరు వ్యక్తులకు సపోర్ట్ చేశారు కానీ, ఇవంతా కూడా అంటే ఒక ఎక్స్‌టెంట్‌కొచ్చేసరికి మీకు ఛాలెంజ్‌లా అనిపించడం స్టార్ట్ అయిందండి. ఆర్ ఇదేంటంటే మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, మీరేంటంటే దీనివల్ల ఫ్రస్ట్రేట్ అవ్వడం, ఇరిటేట్ అవ్వడం అంటే మీకు ఎలాంటి ఫీలింగ్ వస్తుందంటే, పాస్ట్‌లో ఉన్నట్టుగా థింగ్స్ సింపుల్‌గా ఉంటే ఈ ప్రాబ్లమ్ ఏమి ఉండదు కదా! బట్ ఇవి ఇంత కాంప్లికేట్ అయిపోతే ఎవరైనా ఎలా ఫేస్ చేస్తారు? ఎలా హ్యాండిల్ చేస్తారు? ఇవంతా మన వల్ల కాదు అనుకుని మీరేంటంటే గివ్ అప్ చేసేసినట్టుగా నాకైతే అనిపిస్తుంది. యాక్చువల్‌గా ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ కార్డ్స్‌లో ఎక్కువ పర్సన్స్ ఎనర్జీని కార్డ్స్ ఇండికేట్ చేస్తున్నాయి. దాని అర్థం ఏంటంటే పర్సన్స్‌తో కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నట్టున్నాయి. వాళ్ళతో క్లాష్ ఉండడం కానీ, కొన్ని డిఫరెన్సెస్ ఉండడం కానీ, మీరు వాళ్ళని హ్యాండిల్ చేయలేకపోవడం కానీ, సో, దానివల్ల కొంత మీరేంటంటే థింగ్స్‌ని బెటర్ చేయలేకపోవడం, మళ్ళీ కూడా అవే ప్యాటర్న్స్ రిపీట్ అవ్వడం ఇలాంటివేవేవో జరుగుతున్నాయి. సో, మీరేంటంటే ఇవి హ్యాండిల్ చేయలేకపోతున్నారు. కానీ నేను చెప్పాను కదండీ! మీరేంటంటే ఎప్పుడైతే మీరు మీలా ఉంటారో, మీలో ఉన్న లైట్‌ని ఎదుటి వ్యక్తులకి చూపించాలి అని ట్రై చేస్తారో, సిట్యుయేషన్స్ అనేవి ఆటోమేటిక్‌గా చేంజ్ అవుతాయండి. బట్ మీరు ఎదుటి వ్యక్తుల కోసం మీ లైట్‌ని డిమ్ చేసుకొని, సో, మీరేంటంటే థింగ్స్‌ని కాంప్లికేట్ చేయడం కరెక్ట్ కాదు. అట్ ద సేమ్ టైమ్ ఎదుటి వ్యక్తులు మీకోసం వాళ్ళ లైట్‌ని కూడా డిమ్ చేసుకోవాలనుకోవడం కూడా కరెక్ట్ కాదండి. సో, పర్స్‌పెక్టివ్స్ అనేవి చేంజ్ అవ్వాలి. ఇప్పుడు ఎవరి ఒపీనియన్ వాళ్ళకుంటది. సో, మ్యూచువల్‌గా దానికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, అది ఇవ్వలేమన్నప్పుడు మరి ఇంకా అది ఎక్కువ డ్రాగ్ చేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ ఇవ్వగలరు అంటే మీరు చేయగలరు అనుకుంటే
మీరు ముందుకు వెళ్ళొచ్చు. సో, ఏదేమైనా సరే రిలేషన్‌షిప్స్ అయితే డెఫినిట్‌గా ఒక టాస్క్ లానే అయితే ఉంటాయంట. సో, అది మీరు ఫేస్ చేయగలరా లేదా అనేది డిసైడ్ చేసేసుకోవచ్చు. దాని మీద మీరేంటంటే వర్క్ చేయాలి. సో, మీరేంటంటే ఎలా ఉన్నా సరే ఫేస్ చేస్తారు అంటే ఆర్కేంజెల్ మైకేల్ మీకు హెల్ప్ చేస్తారు. సో, ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.